యంత్రాంగం సహకరించలేదా, చట్టాలు సక్రంగా లేవా, మీ ఆలోచన దుర్మార్గమా, అది మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి, తప్పులేదు. అంతేగాని రాజధాని ఎక్కడ ఉంది అని అంటే, రాజధాని మీ పేపర్ల మీద కూడా ఉంది, చూసుకోండి. మీరు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా మీరు అమరావతి పేరు మీద నడిపారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కూర్చున్న ప్రదేశం, మీరు మాట్లాడిన సమావేశాలు అన్ని రాజధాని. నెంబర్ 1. ఈ రోజు రైతుల గురించి అసలు ఎంత విచిత్రం అంటే, దెయ్యాలు కూడా ఆ స్థాయిలో వేదాలు చెప్పలేదు. ఒకవేళ దెయ్యాలు చెప్పినా కూడా అంత చెప్పలేదు. రాజధాని రైతులంతా బాగా బాధపడిపోతున్నారంట. ఒకసారి వెళ్ళండి. పోనీ గత 5 సంవత్సరాల్లో పరిపాలన చేసినప్పుడు వెళ్ళలేకపోయారు. వాళ్ళకి ద్రోహం చేశారు, వాళ్ళు పొట్టగొట్టారు, వాళ్ళ కడుపు మీద బూట్కాలతో కొట్టారు, లాఠీ దెబ్బలతో కొట్టారు, కేసులు పెట్టారు, స్త్రీలని అవమానించారు, వాళ్ళు కట్టుకున్న బట్టల్ని అవహేళన చేశారు. సరే, అప్పుడేదో అధికారం మదమెక్కి అన్నారు అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు. గఫూర్ లాంటి పెద్దలు కూడా ఏం కోరుకుంటున్నారంటే, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రజల్లోకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలి, ప్రజల సమస్యలు ఎలుగెత్తాలని కోరుకుంటున్నారు. తప్పు లేదు, మేము కూడా కోరుకుంటున్నాం. మీరు రాజధాని ఎజెండాగానే మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఆ రైతులతో ఒకసారి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోమనండి చాలు. ఏమొద్దు, కూర్చొని మీకు అన్యాయం జరిగింది, రాజధాని ఇక్కడే ఉంటుందనో, లేకపోతే 3 రాజధానులు చేస్తామనో, లేకపోతే మీకు న్యాయం జరగట్లేదనో, చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారనో, రాష్ట్రానికి మీరు ఏదనుకుంటున్నారు అది నేను ఇది చెప్పమని కూడా అన్నాను. మీరేదైతే అనుకుంటున్నారో దాన్నే రాజధాని రైతుల దగ్గర. మీరు పాయింట్ రైజ్ చేశారు. రాజశేఖర్ గారు చెప్పండి, మీరు అటండి డైరెక్ట్ గా ఏ ప్రాంతానికి వెళ్తారో చూద్దాం అంటున్నారు. వాళ్ళు చూసేదే ఉంది కదా సార్, అది రైతులే చూస్తారు వాళ్ళ సంగతి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు రైతులు చూశారు వీళ్ళు ఏం చేశారు అనేది. కాబట్టి రైతులు మళ్ళీ మోసపోయారు, మరొకసారి మోసపోతున్నారు. ఇప్పుడు 44,000 ఎకరాలు అడిగినప్పుడు అనేక మంది రైతులు అడిగారు కదండి, రైతులు క్వశ్చన్ చేశారు కదా, మనం టీవీలో చూడలేదా మనం? రైతులు అడిగారు కదా, గతంలో ఇచ్చాము, ఇప్పుడు వాటికి ఇంతవరకు ఏం లేదు, మాకు రావాల్సిన డబ్బులు రాలేదు, మాకు అలాట్ చేయాల్సిన ప్లాట్లు రాలేదు, అవన్నీ చూడండి, తర్వాత సంగతి మళ్ళీ చూడొచ్చు అనేది ఇప్పుడు మేము సరే ఏమన్నా అనుకో, చెప్పేదానికి ఏముందండి. ఇప్పుడు దానికి మీరు అనలేదండి, జనరల్ గా వస్తున్న టాక్. నేను మాణిక్యాలరావు గారు మీరు అన్నారని నేను అంటలేదు. చెప్పండి. వీళ్ళకి ప్రతిపక్ష హోదా కావాలని బాగా గగ్గోలు పెట్టి అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వచ్చేదనే సంగతి వాళ్ళకి తెలుసు. ఒక ఆయన అయితే గొడవలు నాని ఈ మధ్య ఏమని మాట్లాడాడంటే ఒక విలేకరి వెళ్ళి అడిగింది, ఏమంటే మీరు అప్పుడు గోలగోలు చేశారు, ఈడుస్తాం పొడుస్తామని అన్నారు, ఇప్పుడు పొడవనంటే మా ఉద్యోగాలు పీకి పడేసిన తర్వాత మేము మాట్లాడేది ఏందమ్మా, మా ఉద్యోగాలు వాళ్ళు ఉద్యోగం లెక్క చూస్తున్నారు. నేనేమంటున్నానంటే వీళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడండి సార్. ఒకటి సార్, ఇప్పుడు ఈ కొడాలి నాని గారి టాపిక్ కాదు కదా టీవీలో ఇప్పుడు వచ్చింది. మీరు అడుగుతున్న ప్రశ్న రైతుల గురించి, రాజధాని గురించి, రైతులకు సంబంధించినటువంటి అంశము. ఇప్పుడు నేను చెప్పేది కాదు, లేదా మేమేదో ఒకటి చెప్పేది కాదు. ఆ సోషల్ మీడియాలో మొత్తం అవన్నీ హల్చల్ అయినాయి. ఎప్పుడైతే 44 ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడైనా ఇబ్బంది జరిగినప్పుడు మధ్యలో నేను అడుగుతున్నాను కదండి, మీరు కాస్త వదిలేండి. ఓకేనా, మీరు రైతులకు అండగా నిలబడతారు, వాళ్ళ కోసం మీరు పోరాడతారు, అంతేనా? రైతులకు అండ కాదండి, రైతుల దగ్గర అన్యాయంగా గతంలో తీసుకున్నటువంటి భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి పరిస్థితుల నుంచి రాజధాని నిర్మాణాలు ఏం చేస్తున్నారు చేయమనండి. దాని ప్రకారం మా యాక్షన్ అనేటువంటిది, మా ప్లాన్ అనేది మాకు ఉంటుంది. ఇప్పుడు అపోజిషన్ పార్టీగా మాకు ఒకళ్ళు చెబితే